నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందు ఈనాటి ముఖ్యాంశాలు. గతంలో జన్మభూమి కమిటీ నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవన్న సీఎం జగన్. ఇప్పుడు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యాఖ్య. పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శ. జనం మెచ్చేలా తన జన్మదినం జరిపారన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. తన పుట్టినరోజును ఓ పండుగలా చేశారన్న లోకేష్. తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ నారా లోకేష్ ట్వీట్. బీజేపీ చేతిలో కీలుబొమ్మల జగన్ ప్రభుత్వం ఉందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్య. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలు ప్రజాప్రస్థాన పాదయాత్ర నుంచి పుట్టినవేనని గుర్తు చేసిన షర్మిల. షర్మిల రాకతో మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టే అన్న మంత్రి రోజా. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ చేర్చిందని విమర్శ. ఏపీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదని వ్యాఖ్య. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆశ్రయ నిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలు, జెండాలు కట్టడమే చంద్రబాబు అండ్ కో ఎజెండా అని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా అని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ మంచి ఎందుకు జరగలేదని అందరూ ఆలోచించాలని సూచించారు. గతంలో దోచుకో పంచుకో అన్నట్టుగా ఉండేదని, ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని, ఈ తేడాను గమనించాలని కోరారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆ మాటను గాలి కొదిలేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పొదుపు సంఘాలకు నష్టం జరిగిందని అన్నారు. ఇప్పుడు అవే పొదుపు సంఘాలు మంచి శాతంతో గ్రేడులు సాధించి గర్వంగా నిలబడ్డాయని చెప్పారు. 2020లో మొదటి విడతలో 6,319 కోట్ల రూపాయలు అందించారు. అలా 2023 వరకు 3 విడతల్లో 19,176 కోట్లు అందించారు. ఇప్పుడు 4వ విడతలో 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలున్న 7.98 లక్షల పొదుపు సంఘాల ఖాతాల్లో 6,394.83 కోట్లు జమ చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనవరి 23వ తేదీ నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆశ్చర్యమేమిటో తెలుసా, ఎక్కడా కూడా ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడా కూడా వ్యత్యాసం ఎక్కడా చూపించడం లేదు. గతంలో మీ అందరికీ గుర్తుంటుంది, ఏ పథకం కావాలన్నా కూడా మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే ప్రశ్న. అంతటితో కూడా ఆగిపోయేది కాదు. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే, ఎమ్మెల్యేల దాకా మొదలు పెడితే, చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయేది ప్రతి ఒక్కరికి లంచాలు. ఈరోజు 2,53,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా, వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇంటింటా కూడా అక్క చెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం 4 మాటల్లో మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను. ఈ 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ
వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల 26,067 కోట్ల రూపాయలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ శ్రేణులు లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు. ప్రజాసేవ కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచారు. నా పుట్టినరోజును ఓ పండుగలా చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జన్మదినం జనానికి ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల నా జన్మ సార్థకమైందని ఆనందిస్తున్నానన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు నాకు కొండంత బలం. నా జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ చేతిలో కీలుబొమ్మల జగన్ ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర నుంచి పుట్టినవేనని షర్మిల గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్చాపురంలో ప్రజాప్రస్థానం విజయ స్తూపాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకు తాను వచ్చానన్నారు. బీజేపీకు ఇక్కడ పార్టీలు తొత్తులుగా మారాయని, మోడీ సర్కార్కు కీలుబొమ్మల జగన్ ప్రభుత్వం మారిందన్నారు. ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీ మోసం చేసిందన్నారు. ఒక్కరోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఒక్కరోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే పెడతానని చెప్పారని, రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను అందరం బతికిద్దామని షర్మిల అన్నారు. జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అనడం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అనడం నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో వచ్చేసుకొని చూస్తున్నాము. చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. ఏపీకి షర్మిల రావటం అనేది మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని, జగన్ ను కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టించిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ లో షర్మిల ఎలా చేరిందని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంపును మంత్రి రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నగరి నియోజకవర్గంలో 14వ పింక్ బస్ క్యాంప్ ద్వారా మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మహిళ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జగన్ పాలనలో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఏపీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ఏపీలో షర్మిల రావటం అనేది మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని, జగన్ ను కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జైల్లో పెట్టించిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ లో షర్మిల ఎలా చేరిందని ప్రశ్నించారు. మరో నాన్ లోకల్ పొలిటీషియన్ అనొచ్చు. ఇప్పటి వరకు ఉన్న నాన్ లోకల్ పొలిటీషియన్లు హైదరాబాద్ నుంచి రావటం, జగనన్న మీద విషయం చెమ్మటం, మళ్ళీ వెళ్ళటం, దాంట్లో ఇంకొకరు చేరారు. నేనైతే సూటిగా చెప్పగలను, కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే అర్హత లేదు. దాంట్లో ఎవరొచ్చి అడిగినా కూడా వాళ్ళకి అర్హత ఉండదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేశారు. ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్న రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రంలో 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ముఖ్య కారకుడైన రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆ కుటుంబాన్ని అవమానించారు. ఆ
ఆయన కొడుకుని ముద్దుల బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి తప్పు చేయకుండా ఎన్ని నెలలు జైల్లో పెట్టారో మనం అందరం చూసాం. ఇలా తప్పుల మీద తప్పులు చేసిన కాంగ్రెస్ని ఎవరు క్షమించరు. ఆంధ్రప్రదేశ్లోకి ఎంట్రీ కూడా ఉండదు. దానికి ఎవరొచ్చి ప్రచారం చేసినా వారి విలువ తగ్గిపోతుందే గాని వారొచ్చి మాట్లాడితే జగనన్న విలువ ఏ రోజు తగ్గదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళా సాధికారత కోసం విప్లవాత్మక పథకాలు అమలు చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలు మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ఆర్థిక సాయాన్ని పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత ద్వారా జిల్లాకు సంబంధించి 32,431 స్వయం సహాయక సంఘాలకు చెందిన 3,22,820 మంది సభ్యులకు 278.92 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు. తాతయ్య బాటలో తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పనిచేస్తారని టీడీపీ నేత కేశినేని చిన్ని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎప్పటికీ టీడీపీకి కంచుకోటే అని అన్నారు. టీడీపీ కోసం త్యాగాలు చేసిన అనేక మంది నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం పంజా సెంటర్ గణపతిరావు రోడ్ నందు టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతాఫుల్లా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరై ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున నారా లోకేష్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. తాతయ్య బాటలో తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు నారా లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో 165 పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ నేత ఫతాఫుల్లా మాట్లాడుతూ ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో ఆ చరిష్మా ఉన్న నాయకుడు నారా లోకేష్ ఒక్కడే అని అన్నారు. తన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్నారని అన్నారు. ఆయన సారథ్యంలో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేస్తారని వెల్లడించారు. అతి పెద్ద నాయకుడుగా అవతారం ఎత్తుతున్న నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్ర, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి, దేనిపై మనం స్పందించాలి, ఎక్కడ సమస్యలు ఉన్నాయని సుదీర్ఘ పాదయాత్ర చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా నిలబడే నాయకుడు నారా లోకేష్. కాబట్టి మేము ఇంకొకసారి నారా లోకేష్ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చిన కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా
మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాధ్యమని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్లోని వస్త్రలత, తారాపేట తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో షేక్ ఆసిఫ్ పర్యటించారు. వస్త్రలతలోని ప్రతి దుకాణం వద్దకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న కాలంలో వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. వస్త్రలత, తారాపేట ప్రాంతాల్లో కార్మికులను కలిసి మద్దతు కోరారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ, చంద్రబాబు తన పరిపాలనలో అడ్డగోలు నిర్ణయాలతో వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందేనని వివరించారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. విజయవాడ 37వ డివిజన్ లో కార్పొరేటర్ చటర్జీ గారు, అలాగే మా కార్పొరేటర్ చైతన్య రెడ్డి గారు, ఎలకల చలపతిరావు గారు, మేమందరం కలిసి ఇక్కడ వస్త్రలతలో పర్యటించడం జరిగింది. ప్రతి వస్త్ర దుకాణాలు అన్ని తిరిగి ప్రతి షాపుకి వెళ్ళి మమ్మల్ని మేము ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని చెప్పి మేము అన్ని షాపులకు వెళ్ళి అడగడం జరిగింది. అలాగే వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము తప్పకుండా వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ప్రతి ఏ సమస్య ఉన్నా సరే వస్త్రలతలో ఆ సమస్యని పరిష్కరించి మేము ముందుకెళ్తాం, ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వస్త్రలత ప్రెసిడెంట్, సెక్రటరీలు, కమిటీ సభ్యులందరూ మాకు తోడుగా ఉండి మాకు అన్ని సహాయ సహకారాలు అందించే విధంగా మేము ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు మంచి హామీ ఇచ్చి తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మన పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారు రెండవ రోజు గడప గడపకి కార్యక్రమాన్ని ఈ రోజు మన వస్త్రలతలో చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ చటర్జీ గారు, అలాగే ఎలకల చలపతిరావు గారు, తంగెల రామచంద్రరావు గారు, ఎంతో మంది పార్టీ పెద్దలు, నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా వస్త్రలతలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అభ్యర్థిస్తా ఉన్నాము. ఈ 5 ఏళ్ల పాలన కూడా మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ చటర్జీ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఎంతో పాటుపడి మరి మన యొక్క పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చేసుకుంటా వచ్చారు. అలాగే మరి మన వస్త్రలతలో టాప్ ఫ్లోర్ 70 lakhs పెట్టి కన్స్ట్రక్షన్ చేయిస్తా ఉన్నారు. సో మీ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని గెలిపించాలి. మరి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నటువంటి షేక్ ఆసిఫ్ గారిని మీ అందరి యొక్క మద్దతుతోటి ఆయన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సీఎం జగన్ పాలనలో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని టీడీపీ నేతలు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయని, వారికి జీవనం కూడా కష్టతరంగా మారిందని విమర్శించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు ఆధ్వర్యంలో సింగ్నగర్లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. పేదలకు చీరలు పంపిణీ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా, ఆ పార్టీ నేతలు కేశినేని చిన్ని, గొట్టుముక్కల రఘు మాట్లాడుతూ జగన్ పాలనలో పేదల కష్టాలు మరింతగా పెరిగాయన్నారు. వారికి స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలన రావాలని అన్నారు. జగన్ పాలన ఎఫెక్ట్ అన్ని వర్గాలపై పడిందన్నారు. 5 సంవత్సరాల పాటు ఎన్నోసార్లు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని గుర్తు చేశారు. కార్మిక వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి రోజు. ఎందుకంటే గతంలో కార్మిక సంఘాలు ఉన్నాయంటే చాలా పార్టీలకు ఉన్నాయి సంఘాలు, కానీ ఏ పార్టీ సంఘమైనా సరే ఇంత పెద్ద ఎత్తున కార్మిక చైతన్య యాత్రని టెక్కెలి నుంచి కుప్పం దాకా పెట్టినటువంటి చరిత్ర లేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలోనే
ఈ కార్యక్రమాన్ని పెట్టిన మా సోదరుడు రఘుని హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక 30 రోజులు చేయాలంటే చాలా ప్రయత్నాలు, చాలామంది సహకారం, చాలామంది అండగా ఉండటం వల్లే అది సాధ్యమవుతుంది. ఈ రోజున టీఎన్టీసీలో చరిత్రలోనే టీఎన్టీసీలో ఎప్పుడు ఇన్ని కార్యక్రమాలు అనేది ఎప్పుడు జరగలేదు. రఘుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, టీఎన్టీసీ అధ్యక్షుడిగా నియమించి చేసిన తర్వాతే ఈ కార్యక్రమం జరగటం సంతోషం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారికి అడిగాం, చెప్పాం ఆయనకి, ఇవ్వండి యువకుడు ఉత్సాహవంతుడు ఖచ్చితంగా చేస్తాడంటే నీది బాధ్యత అన్నాడు ఆయన. ఖచ్చితంగా చేస్తాడండి, ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఆ రోజు ఆయనకి ఒక హామీ ఇచ్చాం. ఆ హామీని నిలబెట్టుకున్నట్టుగానే ఇవాళ టీఎన్టీసీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు 2019 నుంచి 2024కు వచ్చాం. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో దగాపడినటువంటి వర్గం ఉందంటే అన్ని వర్గాలు దగాపడినాయి, కానీ అత్యంత ఎఫెక్ట్ అయినటువంటిది వర్గం కార్మిక వర్గం. దాదాపు 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులు కానీ, భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, మరి వివిధ రంగాల్లో కార్మిక సోదరులు ఆధారపడి బతుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చినాక అన్ని రకాలుగా వాళ్ళ పస్తులతో కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో ఈ పరిస్థితి అందరూ కూడా ఆలోచించాలి. కార్మిక వర్గంలో మరి 1,00,000 కోటి మంది పనిచేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకో 1 కోటి మంది ఉంటారు. ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న గొప్ప నాయకుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అని ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ కొనియాడారు. యువగలంతో శ్రేణుల్లో నారా లోకేష్ జోష్ నింపారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పాతబస్తీ పంజా సెంటర్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తేదేపా నాయకుడు ఎంఎస్ బేగ్ సారథ్యంలో తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ పాల్గొని ప్రసంగించారు. ఎన్టీఆర్ అంతటి చరిష్మా ఉన్న గొప్ప నాయకుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అని ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్ కొనియాడారు. యువగలంతో శ్రేణుల్లో నారా లోకేష్ జోష్ నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో తేదేపా నేతలు కేశినేని శివనాథ్ చిన్ని, తేదేపా కార్యదర్శి గన్నె అన్న, తేదేపా జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి సోలంకి రాజు జైన్, తేదేపా నేతలు సారిపల్లి రాధాకృష్ణ, ధనేకుల వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం రథసారథి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, మన అందరు యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తుంటూ, తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం అందరి తరపున ముఖ్యంగా ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, ఒక పరిణితి చెందిన నాయకుడుగా ఇదే జనవరి నెలలో 2023 జనవరి 27వ తారీఖున మొదలుపెట్టిన యువగళం పాదయాత్ర బ్రహ్మరథం మనం అందరం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ ప్రపంచంలో కూడా నారా లోకేష్ గారికి అభిమానం అనేది ఏ విధంగా పెరిగిందనేది, ఎన్నో రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టిన, ఆటంకాలు సృష్టించిన, అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేపట్టిన యొక్క పాదయాత్ర పూర్తిగా విజయవంతం అవడం అనేది మేమందరం కూడా హర్షిస్తా ఉన్నాం. అలాంటి యువ నాయకుడికి పశ్చిమ నియోజకవర్గం తరపున మేమందరూ కూడా ఈరోజు కలిసి మన తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనమందరూ కూడా ఈ రోజు వరకు చూసాం, గతంలో తెలుగుదేశం పార్టీకి విజయవాడలో కానీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కానీ విభజించి పాలించే అనే కార్యాచరణ జరుగుతూ ఉంది. కానీ మనం అందరం ఇంకోటి కూడా చూసాం, పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ సంవత్సరంలో ఎన్ని కార్యక్రమాలు ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో జరిగినాయంటే, సేవా కార్యక్రమాలు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ, ఇవన్నీ మనం అందరూ చూసా ఉన్నాం. యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వాటిని ఎలా అమలు చేయాలో ప్రణాళిక కూడా చేసుకున్నారని కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. దేవుని ఆశీస్సులతో ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో రాఘవయ్య పార్క్ సమీపంలోని నిర్మల్ హృదయ్ భవన్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. టీడీపీ నాయకులు కేశినేని చిన్ని, పొలిట్ బ్యూరో సభ్యులు బోండా మహేశ్వరరావు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, నెలిబండ్ల బాలస్వామి కేక్ కట్ చేశారు. అనంతరం నిర్మల్ హృదయ్ భవన్లో ఉన్న నిరాశ్రయులకు పండ్లు, స్వీట్స్, బిస్కెట్స్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ త్వరలో టీడీపీ ప్రభుత్వం రాబోతుందని, పేదలకు మరింత మేలు చేస్తామన్నారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు బాలస్వామి, ఇక్కడ నిర్మల హృదయ భవన్లో మా పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పిలిచి మరి మమ్మల్ని అందరినీ పట్టాభిని అందరినీ కూడా పిలిచి ఈరోజు ఇక్కడ నిర్మల హృదయ భవన్లో ఉన్నటువంటి వృద్ధులకి ఫ్రూట్స్, స్వీట్స్, బిస్కెట్స్ పంపిణీ చేయటం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇది తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు పుట్టినరోజు కానీ, వర్ధంతి కానీ, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ, అలాగే నాయకుల పుట్టినరోజులు, అలాగే వర్ధంతి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలుగా మార్చడం, సేవా కార్యక్రమాలుగా పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా చేయటం అనేది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా వాడవాడలా కూడా సేవా కార్యక్రమాలు ఆయన బర్త్డే చేసి ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి ప్రజాసేవలో మంచి పొజిషన్లో ఆయన రావాలని హృదయపూర్వకం కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. రథసారథి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారు ముఖ్య అతిథిగా, అంతేకాకుండా అతిథిగా మన పట్టాభి గారు, మన బాలా గారి ఆధ్వర్యంలో ఇవాళ నిర్మల హృదయ భవన్లో ఇక్కడ పళ్ళు మరియు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం, ఇటువంటి సేవా కార్యక్రమాలు మొత్తం సెంట్రల్ నియోజకవర్గం మొత్తం మీద జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద జరుగుతున్నాయి. ఆయన తన పాదయాత్రలో యువకులనే కాదు, వృద్ధుల్ని, అనాథల్ని ఎటువంటి పరిస్థితుల్లో రేపు చంద్రబాబు నాయుడు గారికి రాగానే ఎటు ఆదుకోవాలి, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయాలని వారు పలు రకాలుగా చాలా ప్లాన్లు వేసుకుని ఉన్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో మా ప్రజాప్రభుత్వం రాబోతుంది. వారి ఆధ్వర్యంలో మా బొండమ్మ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న వృద్ధులకి మరింత సేవలు మేమందరం కలిసికట్టుగా చేస్తామని తెలియజేసుకుంటూ మా నారా లోకేష్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గంలోని 40వ డివిజన్ తేదేపా అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో కనకదుర్గ ఫ్లైఓవర్ వద్ద నారా లోకేష్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 25 కేజీల కేక్ ను కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుకల్లో టీడీపీ సీనియర్ నాయకులు, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని హాజరై కేక్ కట్ చేసి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారని తెలిపారు. నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు 3200 కిలోమీటర్లు అలుపెరగకుండా పోరాటం చేసి ప్రజల విషయాలు మొత్తం తెలుసుకొని ప్రజలకు ఏ విధంగా రేపు ఉపయోగపడాలని ప్రతి ఒక్క విషయము మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వారానికి 3 రోజులు చేశాడు. వర్షము, వాన, గాలి, ఎండ అనకుండా ప్రతిరోజు నిత్యము పోరాటము. సుమారు 283 రోజులు ఏమో ఈ పాదయాత్రను దిగ్విజయంగా నిర్వర్తించి 3200 కిలోమీటర్లు తిరిగాడు. ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాడు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ రేపు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి ప్రతి ఒక్కరూ మండలాల కాడి నుంచి జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రం అంతా కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ ఎలక్షన్ వస్తుందా అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గతంలో జన్మభూమి కమిటీ నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవన్న సీఎం జగన్. ఇప్పుడు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యాఖ్య. పొదుపు సంఘాలను చంద్రబాబు మోసం చేశారని విమర్శ.
జనం మెచ్చేలా తన జన్మదినం జరిపారన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. తన పుట్టినరోజును ఓ పండుగలా చేశారన్న లోకేష్. తన జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ నారా లోకేష్ ట్వీట్. బీజేపీ చేతిలో కీలుబొమ్మల జగన్ ప్రభుత్వం ఉందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్య. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ పథకాలు ప్రజాప్రస్థాన పాదయాత్ర నుంచి పుట్టినవేనని గుర్తు చేసిన షర్మిల. షర్మిల రాకతో మరో నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టే అన్న మంత్రి రోజా. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ చేర్చిందని విమర్శ. ఏపీలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.